వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఒక రైటర్ కమ్, డైరెక్టర్ కమ్ అండ్ హీరో కమ్ ఇప్పుడు ఇన్ని కమ్ములతో ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చారనమాట. సో ఆ సినిమా టైటిల్ చెప్పిన తర్వాత డెఫినెట్లీ మీకే చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఎందుకు ఈ టైటిల్ పెట్టారని ఫస్ట్ క్వశ్చన్ మీకు వస్తుంది. అది నేను మీ తరపున అడిగేస్తాను, మన హీరోని, రైటర్ని, డైరెక్టర్ని. మీన్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే, ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మీమర్స్కి మంచి స్టఫ్, కాన్సెప్ట్తో ఉన్న స్టఫ్, ఎట్ ద సేమ్ టైం సాంగ్స్ అండ్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి చూసారా, అవి లవ్ ఫెయిలియర్స్కి, బ్రేకప్ అయిన వాళ్ళకి కొంచెం మంచి మిక్స్డ్ ఎమోషన్స్ ఫిల్ చేస్తుంది అనమాట. సో ఏంటి ఈ డీటెయిల్స్ ఏంటి, ఆ టైటిల్ ఏంటి, ఒకసారి మన హీరోని అడిగి తెలుసుకుందాం. హలో అండి, రాజేంద్ర గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఏంటి ఫస్ట్, నాకు తెలిసి చాలా మంది సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని నాకు తెలిసి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ టైటిల్ ఏంటి అని అడుగుంటారు. ఆ లోపలికి రా చెప్తా ఏంటి ఆ టైటిల్. ఇంతకు లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని దయ్యం ఏం చేసింది? అంటే యాక్చువల్లీ లోపల రా చెప్తా అనేది నేను ఒక సినిమా తీసాను యూ అని. ఆ పోస్టర్స్ చూసిన చాలా మంది ఏం చెప్పారంటే, పోస్టర్స్ చూడగానే మాకు థియేటర్లో రావాలనిపించాలి, అది పోస్టర్ అంటే అన్నారు. రావాలి అంటే థియేటర్లో పిలిస్తే అయిపోద్ది కదా. అలా లోపలికి వచ్చేయడం డైరెక్ట్ ఆహ్వానించారు అనమాట. అలా టైటిలే అది పెట్టారు. సో థియేటర్ పిలుస్తుంది అంటే ఇంకా వచ్చేస్తారు జనం. అవును, అని థాట్ నుంచి పుట్టింది అది. ఓకే. సో ఇదంతా ఈ స్టోరీ ఎప్పుడు మీరు చాలా కష్టపడి కరోనా టైంలో రాసుకున్న స్టోరీనా? అంటే నేను యాక్చువల్లీ రైటర్గా 10 years నుంచి చేస్తున్నాను. సో పాయింట్ లాగైతే ఎప్పుడు రాశాను, బట్ దీన్ని డెవలప్ చేసింది 2022 ఆఫ్టర్ కరోనాలో డైలాగ్ వర్షన్ లాగా రాసుకుంది. అయితే అదే మొత్తానికి ఒక మంచి స్క్రిప్ట్ అయితే వస్తుంది అన్నట్టు పోస్ట్ పెట్టుకున్నారు కదా ఇన్స్టాలో. సో అదే వచ్చిందేమో ఈ థాట్ అని అనుకున్నాను నేను. సో అట్లా యూ కథే హీరో, మళ్ళీ దాని తర్వాత ఒక ట్విస్ట్ అని ఒక షార్ట్ ఫిలిం, తర్వాత ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ ఒక లోపలికి రా చెప్తా సినిమా. ఇలా అంటే మూవీస్ మేబీ మనం ఆపర్చునిటీస్ కోసం అట్లా ట్రై చేసే బదులు మనమే చేసుకుంటూ వెళ్ళాలనే థాట్లో మీరు జర్నీ అవుతున్నారు. అంటే అది బేసిక్ థాట్ ప్రాసెస్. ఎందుకంటే మనం ఇక్కడికి వెళ్ళి ఆపర్చునిటీ అడిగే కొద్దికి ఆపర్చునిటీ దూరం అవుతుంది, దగ్గర రావట్లేదు అనమాట. సో ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో దానికి కావాల్సిన హోంవర్క్ అయితే చాలా చేయాలి. చేసాను, నేను పని చేశాను. యాక్చువల్లీ భీష్మ అనే సినిమాకి స్క్రీన్ ప్లేలో పనిచేస్తాను. సో అలా రైటింగ్ సైడ్ నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. కానీ సినిమా డైరెక్టర్ ఛాన్స్ మాత్రం, ఎందుకంటే మన హీరో లేదే ప్రొడ్యూసర్ దొరకడు, రైట్, మార్కెట్ బట్టి. సో మార్కెట్ హీరో నేను ఇంప్రెస్ చేయలేకపోయాను. అవును, మీరే హీరో అయ్యారు అందుకే. బట్ ఇక్కడ కొన్నిసార్లు ఇది కూడా ఒక టాస్కే. మనమే హీరో అయినప్పటికీ కూడా స్టోరీ మన దగ్గరే ఉంటుంది, హీరో మనమే అంటే కాస్టింగ్ ఇంకా మనమే చూసుకుంటాం, ఆబ్వియస్లీ డైరెక్షన్ మనమే అన్నప్పుడు. కానీ ప్రొడ్యూసర్ మరి చివరి వరకు ఉంటారా లేదా, ఫైనాన్స్ సెట్ అవుతుందా లేదా, అసలు మూవీ ఎండ్ అవుతుందా లేదా, అయిన తర్వాత రిలీజ్, ఇవన్నీ ఒక టెన్షన్, ప్రెషర్, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మరి ఇవన్నీ మీరు ఫేస్ చేస్తారా ఈ మూవీస్లో? అంటే ఇది యాక్చువల్లీ నా ఒక్కటి సమస్య కాదు, ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు కూడా అంతే. అంటే ఈవెన్ మీరు హిట్ అయిన కుబేరా చూసుకున్నా సరే 2.5 years జర్నీ ఉంది ఆ సినిమాకి. సో జర్నీలో మీరు చెప్పిన వదులు అన్నీ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో నాకు ఇంక ఎక్కువ ఉంటాయి చిన్న సినిమా వాళ్ళకి. బట్ అది నాకు ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల వాటిని నవ్వుతూ హ్యాపీగా నెక్స్ట్ ఏంటి అని అర్థం చేసుకుని ముందుకు వచ్చేసాను. మీరన్న పాయింట్కే వస్తే పెద్ద సినిమాలకే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అప్కమింగ్ మనం కష్టపడుతూ వద్దాం, మన కాళ్ళ మీద మనం నుంచుందాం, ఆపర్చునిటీ అడగకుండా మనం వద్దాం అనుకున్నప్పుడు మీకు మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు అనుకున్న హిట్ టాక్ కానీ, లేకపోతే మీరు అనుకున్న బిజినెస్ కానీ ఇది రాకపోతే, మార్కెట్లో కరెక్ట్ ప్రాపర్ ప్రమోట్ అవ్వకపోతే అది లాసే కదా. మరి దీన్ని అన్నింటినీ కూడా మీరు ఎలా తీసుకోగలుగుతారు? అంటే ద హోల్ గేమ్ ఆఫ్ సినిమా అంతే, ఇంకా హిట్ ఆర్ ఫ్లాప్. అంటే మన ఇండస్ట్రీకి వచ్చే ముందు అది ప్రిపేర్ అయ్యి వస్తాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి, ల్యాండ్ ఉంటుంది, అంటే ఏదన్నా అంటే ముందు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సినిమా మనకు ఉంది కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాల్సిందే అండి. లైఫ్ గెలుస్తామా ఓడిపోతామా అంతే. అంటే ఆల్టర్నేట్స్ ఎలాగో మనము ఈ సంపాదన అనేది మెయిన్ రీజన్ అయితే ఆల్టర్నేట్స్ ఉంటాయి, వేరే ఉంటాయి. కానీ ఇది ఓన్లీ మనకి హిట్ ఆర్ ఫ్లాప్ చేసుకుంటారు. అయితే మీరు జోనర్స్ అన్ని చూసుకుంటే, జోనర్స్ అన్ని కొంచెం థ్రిల్, సస్పెన్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. మీకు అవి ఇంట్రెస్ట్ లేదా ఆడియన్స్కి ఇష్టమనా? జనరేషన్లో ఉందండి, దే నీడ్ ఎటర్నల్ రష్. ఈవెన్ యాక్షన్ లో కూడా బీభత్సమైన సౌండింగ్ అలా ఉండాలి, లేకపోతే ఎవరో ఒకటి తల ఎగిరి పడాల్సిందే, లేకపోతే ప్రతి దాంట్లో సస్పెన్స్ అనేది కోరుకుంటున్నారు. సో అంత యాక్షన్ చేసి థ్రిల్ ఇవ్వలేం కాబట్టి థ్రిల్లింగ్ ప్రాజెక్టే ఎంచుకున్నాం అనమాట. సో ఒకసారి టైటిల్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే, లోపలికి రా చెప్తా అన్నప్పుడు ఓకే, అవును ఆడియన్స్ థియేటర్కి వచ్చేటట్టు చెప్పాలి అని అన్నప్పుడు మీరు ఆ టైటిల్ చెప్పుండొచ్చు. బట్ పెట్టిన తర్వాత మీకు ఏమన్నా కాంట్రవర్సీస్ కానీ, లేకపోతే ఎవరైనా నెగిటివ్గా అనటం అన్నీ ఫేస్ చేస్తారా?
అంటే చాలా నెగిటివ్ వచ్చింది ఫస్ట్. ఓకే. సినిమా లోపల చెప్తా అదేం సినిమా రా అసలు ఈవెన్ ప్రెస్ చూడ చాలా మంది ఆలోచించారు దీని గురించి ఆర్టికల్స్ రాయాలా ఏంటిది అంటే కథ తెలియదు కదా. అవును. అప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, ఇదేంటి సినిమా లాగా ఉందేంటి, సినిమానేనా ఇది. అంటే ఫస్ట్ ఏదో డౌట్ వచ్చింది, తర్వాత ట్రైలర్ చూసాక ఓకే ఇది హారర్ మూవీ కాబట్టి టెన్షన్ లేదు అని క్లారిటీ వచ్చింది. దయ్యం అంటుందా, ఓకే పర్లేదు, దీని మీనింగ్ అంతా మారింది అనే ఫీలింగ్ వచ్చింది. అవును, ఆ పిలిచింది కూడా దయ్యమే కాబట్టి సేఫ్ సైడ్ అనమాట. అంటే మనకి ఆ టోన్ అంటే ఏదో వేరే ఎక్స్ప్రెషన్ రాకుండా భయం వేసింది అనమాట. అంటే లోపల చెప్తే భయం వేస్తుంది. అమ్మో ఇప్పుడు ఏం చేస్తాం మన సంగతి. మరి రియల్ టైమ్ సెట్స్ లో మీకు దయ్యం ఎక్స్పీరియన్స్ ఇదంతా హారర్ మూవీ తీసేటప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? అంటే స్మాల్ కరెక్షన్ అంటే ఈ సినిమాలో మనకి హర్రర్ 2.5 hours సినిమా అండి. హర్రర్ 20 to 25 minutes ఉంటుంది. మొత్తం సినిమా అంతా హర్రర్ కాదు, ఫన్ ఎక్కువ ఉంటుంది. ఫన్, యూత్ ఎలిమెంట్స్, రొమాన్స్, అమ్మాయికి లైన్ వేయటం, ఆ అమ్మాయికి ఇదంతా ఉంటుంది. కానీ దాన్ని టైట్ చేయడం కోసం మీరు అన్నట్టు అడ్రినల్ రష్ కోసం దయ్యాన్ని తీసుకొచ్చాం అన్నమాట కథలో. సో అది అంటే హీరో చేసే కొన్ని వేషాలు ఉంటాయి కదా, వాటిని కట్టేయడానికి హీరోయిన్ దయ్యం లాగా వచ్చిందేమో, మాకు అలా అర్థమైంది. మరి ట్రైలర్ సింపుల్ గా చెప్పాలంటే హీరోకి పెళ్ళి అవుద్దండి, సౌండంగల్లో పిల్లల్లో దయ్యం పట్టింది. ఎందుకు పట్టిందిరా అంటే ఈడు ఎప్పుడో చేసిన ఒక సిచ్యువేషన్ వల్ల. సో ఆ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఈ దయ్యాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, వీడి జీవితం వెనక్కి వెళ్తాడు. డెలివరీ బాయ్ చేసినప్పుడు ఏదో చేసి ఉన్నాడు అనమాట. డెలివరీ బాయ్ గా ఉన్నప్పుడే అక్కడ పని చేయడం కష్టపడకుండా చేసిన పనుల వల్ల ఇప్పుడు వచ్చి దయ్యం మిమ్మల్ని వెంటబడుతుంది. సో ఇవన్నీ జర్నీ చేస్తూ కొన్ని సీన్స్ మనం ట్రైలర్ లో చూసినప్పుడు మైండ్ స్పేస్ లో రన్నింగ్ సీన్స్, షార్ట్స్ ఇవన్నీ తీశారు కదా, ఆ సీన్ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? మాది మొత్తం నైట్ పూట ఒక 3.5 hours పరిగెడతాను ఉన్నాను రోడ్ల మీద. 3.5 hours అంటే ఇక్కడ పరిగెత్తమని కట్టు జనం చూస్తున్నాను, మళ్ళీ కట్టు, మళ్ళీ ఇటు పరిగెత్తమని అటు పరిగెత్తమని దగ్గర ఖాళీగా ఎక్కడ రోడ్డు దొరికితే అక్కడ పట్టుకోవడం పరిగెత్తడం. 2 hours పరిగెత్తిన తర్వాత మనకి ఆ 2 minutes కట్స్ కింద వచ్చినాయి అన్నమాట. వెరీ హార్డ్ అది వర్క్. అవునవును, మనం అనుకుంటాం అది ఓన్లీ ఇంత సింపుల్ సీన్ అని, బట్ 3 hours మీరు అంత సేపు చేస్తే 2 minutes కట్టొచ్చు. అది నైట్ 2 to 4 చేసాం. ఓకే, అంతమంది యాక్టివ్ ఉన్నారు రోడ్ల మీద 2 to 4 డిఎల్ఎఫ్ దగ్గర. మన హైదరాబాద్ లో రాత్రిపూటే ఉదయిస్తారు అందరూ. సో అది ఫన్, ఇట్ వాస్ ఫన్. అందరూ వెనక్కి తిరిగి చూడటం, ఎవడి పిచ్చోళ్ళ పరిగెడుతున్నాడు ఏంటి. నేను ట్రైలర్ చూసాను, అప్పటికి కొంతమంది ఈ సీన్ ఖచ్చితంగా ఎంత కష్టపడి చేసి ఉంటారని డౌట్ వచ్చింది నాకు. కరెక్ట్. అలా టఫ్గా అనిపించిన సీన్స్, సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఒక మూవీ అనుకున్నాక మళ్ళీ అందులో హర్రర్ ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఆ సీక్వెన్స్ అనేది సెట్ అవ్వాలి. ఎక్కడ కొంచెం మిస్ మ్యాచ్ అయినా సరే ఆ థ్రిల్ కానీ ఆ లాజిక్ కానీ మిస్ అవుతారు అందరు. సో దీన్ని మీరే రైటర్ డైరెక్షన్ చేసుకుంటూ యాక్ట్ చేసుకుంటూ ఎలా మేనేజ్ చేశారు? అంటే రైటింగ్ అనేది ముందే ఫినిష్ చేసి బైండ్ చేశానండి. ఓకే. సో రైటింగ్ పరంగా పెద్ద డౌట్ సెట్ మీద ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది లక్కీగా వంశీ అనే యాక్టర్ యాడ్ అయ్యారు. మీరు ఇప్పుడు శుభం సినిమాలో అతని టైమింగ్ ని మనం క్యాచ్ చేసి, అంటే స్పాట్ ఇంప్రూవ్మెంట్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఇలా అంటాను సార్, ఇలాంటి ఎలా ఉంటుంది, అవి మారినాయి డెఫినెట్ గా. సో రైటింగ్ పరంగా నాకు మంచి యాక్టర్స్ దొరికేశారు. సో నా కష్టం తగ్గిపోయింది. అందరికి మేబీ చాలా మందికి అదే డౌట్ వచ్చింది, టైటిల్ చూసిన తర్వాత లోపల ఆర్టిస్టులు వీళ్ళందరూ అరే వీళ్ళు ఉంటే ఫన్ ఉంటుంది అని ఫీలింగ్ వచ్చేసింది. ఈవెన్ సుస్మిత తను వాళ్ళందరూ కూడా అంటే ఈజీ చేశారు ప్రాసెస్ని, టేక్లు ఎక్కువ ఉండవు. ఇంకా అందరూ తను సీరియస్లో చేసింది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతను డైరెక్టర్ కమ్ యాక్టర్. మీరు డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ ఇప్పుడు రైటర్ కూడా కాబట్టి మీకు ఇంకా ఈజీ అయిపోయింది. సో ఒక 1 hour అవ్వాల్సిన షూట్ 2 hours అవుద్ది మహా అయితే, బట్ బాగా వస్తుంది. ఓకే. సో 2 hours వచ్చింది, కష్టం. మూవీ అంతా ఎన్నో థింగ్స్ ఉంటాయి, బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటాయి. ఎట్ ద ఎండ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది మనకి. బట్ రిలీజ్ అవుతున్న టైంలో ఆల్రెడీ కొంచెం టఫ్ సైడ్ మనకు వేరే మూవీస్ కూడా ఉన్నాయి, పెద్ద మూవీస్ కూడా ఉన్నాయి. సో మీరు ఈ టైంలో మరి ఈ మూవీ ఆడియన్స్ని థియేటర్స్కి ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే ప్లేస్మెంట్ ఆఫ్ ది మూవీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి వారం మనకి 100% ప్రేక్షకుల్లో ఒక్కొక్కరికి ఒక కేటగిరీ ఉంటారు. లైక్ కొంతమందికి ఓన్లీ మాస్ కావాలి, నవ్వుకోవాలి, కామెడీ ఉండాలి, ఇలా ఉంటారు కొంతమంది. కొంతమందికి ఏంటంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని పాప్కార్న్ తిని రావాలి, ప్రశాంతంగా సినిమా నాకు ఎక్కువ కావద్దు అని. సో నేను ఆ కేటగిరీ సినిమాలు ఎక్కువ ఉన్న వారంలో వేసుకున్నాను అనమాట. ఇవాళ చూస్తే తమ్ముడు, 3 BHK, వాళ్ళు కొంచెం డీసెంట్ ఫ్యామిలీ, అక్క సెంటిమెంట్. అవి కాకుండా మాస్ మహారాజులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. అది నా ప్లాన్. పెద్ద ప్లానే అసలు, టైటిల్లో పెద్ద ప్లానే. అందరినీ పిలిచారు డైరెక్ట్ గా, అంటే ఇన్విటేషన్ కార్డులో ఆహ్వానం పిలిచినట్టు. దాని తర్వాత అందరినీ మాస్ మహారాజులు అందరూ కూడా థియేటర్స్ కి రావడానికి పెద్ద ప్లానే వేసారు అనమాట. అరుచుకోవాలి, ఈవినింగ్ చక్కగా బీర్ సినిమాకి వెళ్ళాలంటే నా సినిమా కరెక్ట్ సినిమా. రైటర్ అనిపించుకున్నారు, అన్ని ఆలోచించి సీన్స్ సీక్వెన్స్ ఆఫ్టర్ రిలీజ్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ మూవీస్
ఇవన్నీ మీ జర్నీ చూసుకుంటే ఒకసారి మీరు పాస్ట్లో కూడా చాలా మూవీస్కి స్క్రీన్ ప్లే చేసి అంటున్నారు. దాంతోపాటు మీరు సుకుమార్ గారిని కూడా కలిశారు. సుకుమార్ సార్ని కలిసినప్పుడు కానీ విజయేంద్ర ప్రసాద్ సార్ని కలిశారు. సో ఈ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే ఈ జర్నీ ఎలా ఉంది? సుకుమార్ సార్ గారు అంటే నేను కలిసింది జస్ట్ ఫర్ సాంగ్ లాంచ్, ఆయన నాకు ఎక్కువ పరిచయం లేదు. కానీ విజయ్ ప్రసాద్ గారితో నాకు 3-4 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చాలా స్క్రిప్ట్స్లో నేను డిస్కషన్లో కూర్చున్నాను, ఆయన దగ్గర నేర్చుకున్నాను టు బి ఫ్రాంక్. అసలు ఆయన దగ్గర చాలా మంది నేర్చుకున్నారంటే మీరు అదృష్టవంతులు అనుకోవాలి నిజంగా. ఎందుకంటే డ్రామా రాయటం అనేది ఇంకా ఆయనతో ఎండ్ అయిపోయింది. ఓకే, మనం ఇద్దరు సినిమాలు డ్రామా అంటే ఓవర్ ఉంటుంది అప్పట్లో కొంచెం, కానీ నిజంగా ఒక డ్రామా పండించాలంటే ఓల్డ్ రైటర్స్ దగ్గర మనం నేర్చుకోవాలి. ఒక మదర్ సెంటిమెంట్కి మన కళ్ళ నీళ్ళు రావాలి అంటే ఎక్కి ఏడవాలంటే ఖచ్చితంగా వాళ్ళే ఉండాలి కావాలి. సో అది అందుకు నేర్చుకున్నాను నేను. ఓకే, సో నేర్చుకున్న వాటిలో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ విజయేంద్ర ప్రసాద్ సార్ తోటి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ రాజమౌళి సార్ కూడా సార్ ఫాదర్ తోటి ఉండే ఎక్స్పీరియన్స్ గురించి స్టిల్ ఇప్పటికీ ఒక శిష్యుడిలాగా చెప్తారు ఎప్పుడు కూడా, సన్ కన్నా కూడా. మీరు అలా నేర్చుకున్న శిష్యుడిగా ఏం చెప్తారు? అంటే అదే అండి, బజరంగి భాయిజాన్ జరుగుతున్నప్పుడు ఆ చిన్న పాప క్లైమాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ మాకు ఇక్కడ డిస్కషన్ వింటాం కదా మేము, మాకు వింటున్నప్పుడే కళ్ళమ్మ తెలియకుండా ఎడ్జ్లో నీళ్ళు కారుతూ ఉంటాయి అనమాట. మీరు చూసినప్పుడు విజువల్ అదంతా ఓకే, కానీ ఒక రైటర్ మనకి చెప్తున్నప్పుడు అమ్మ పాప ఇలా వస్తమ్మా, మాట రాదు, అలా రాకుండా ట్రై చేసినప్పుడు ఒక్కసారి జై శ్రీరామ్ అంటదమ్మా అలా అన్నప్పుడు, సో ఏంటి ఇలా రాయాలా, ఇది వస్తున్నాయి ఏంటి అనే ఫీల్ అక్కడ నేర్చుకున్నాను నేను. సో హౌ టు రైట్ దాట్, అంతమంది దాన్ని అంత క్రియేట్ చేయాలి డ్రామా. సో అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ రైటర్స్ దగ్గరే వస్తుందండి అది. రైట్, అవును. సో మరి మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా పెట్టి ఇప్పటివరకు అయితే నార్మల్గా మీరు చేసుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ ఏమైనా మరి గట్టిగా బిగ్ ప్రాజెక్ట్ చేద్దాం ఇట్లా ఈసారి ఎట్లయినా సరే అనే థాట్ ఏమైనా ఉందా మైండ్లో? ఎస్, ఇప్పుడు నాకు యాక్చువల్లీ 2-3 ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయండి. అంటే నేను ఇప్పటి నుంచి సీరియస్గా ఐ వాంట్ టు డైరెక్ట్ ఫిలిమ్స్. ఓకే, ఇది యాక్టింగ్ అనేది ఇంక నేను హీరో కాదు, దీంట్లో చేశాను 5 యాక్టర్లు, నేను కూడా ఒకటి అంతే. సో నెక్స్ట్ నుంచి నేను ఒక మంచి హీరోకి ఎలా స్క్రీన్ ప్లే చేస్తే వర్క్ అవుతుంది అన్నట్టు ఐ హావ్ 6 to 7 స్క్రిప్ట్స్ రెడీ. అండ్ ఒక్కసారి ఏదైనా ఒక పెద్ద సినిమా ఎక్కితే నా ఫ్లో ఆగదు. అంటే నేను మళ్ళీ కూర్చుని సబ్జెక్ట్ ఏంటి, ఈ కాంబినేషన్ ఏంటి, నాకు సమస్యలు, ఈ గ్యాప్ ఉండటం వల్ల రాసుకుని పెట్టుకున్నాను. ఓకే ఓకే, సో మొత్తానికి అటు మీ రైటింగ్ స్కిల్ని ఎక్కడ ఆపకుండా రాసుకుంటూ వెళ్తున్నారు. మీన్ వైల్ ఇది ఒక ట్రయల్ అండ్ రన్ లాగా. అంటే అందరికి కాంబినేషన్ దొరికింది, ఒక ప్రొడ్యూసర్ దొరికాడు, వెంటనే సినిమా చేయాలి, దాని ఎండ్ వరకు చూడాలి, కనబడింది ఇది రిలీజ్ అవుద్దని ఇంకా చేసుకుంటాం. ఈ మూవీలో వస్తే ప్రొడ్యూసర్స్ గురించి కానీ ఈ మ్యూజిక్ అండ్ లిరిక్స్ వీటి గురించి ఏం చెప్తారు? సినిమా ప్రొడ్యూసర్ వచ్చి గణేష్ అని, హీ స్టేస్ ఇన్ ఒర్లాండో, ఫ్లోరిడా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, బట్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా. బట్ సినిమాలో ఇన్వాల్వ్ అవడు, మనీ ఇన్వెస్ట్మెంట్ అది, బట్ చాలా ఇష్టం అతని సినిమా అంటే. అండ్ మ్యూజిక్ డేవ్ జాండ్, ఈగల్ సినిమా దాన్ని చేశాడు. దాంట్లో మంచి 2-3 సాంగ్స్ పెద్ద హిట్ అయినాయి. సో అతను నాకు ఇప్పటి నుంచో ఫ్రెండ్ అనమాట. సో నా సినిమా చిన్న సినిమా అయినా ఒప్పుకొని చేశాడు, మంచి సాంగ్స్ వెళ్దాం. అండ్ అలరాజు అని చాలా సినిమాలు రాశాడు అతను. ఈ సినిమాకి సింగిల్ కార్డ్, ఆ సినిమా 5 పాటలు అతనే రాశాడు. అండ్ ఈ సినిమా ట్రైలర్ కట్ కూడా వంశీ చేశాడు. ఏ ట్రైలర్ అయితే నా సినిమా ఒక్క లోపల చెప్తున్న మూమెంట్ మార్చిందో దట్ క్రెడిట్ గోస్ టు వంశీ. సో అతను మంగళవారం సినిమా ట్రైలర్ కట్ చేశాడు. ఓకే ఓకే, సో మొత్తానికి ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ చాలా మంచి టీమ్ని మీరు సమ్అప్ చేసి పెట్టుకున్నారు. సో అందరు ఓన్లీ ఒక టైటిల్ అంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు మీరు ప్రూవ్ చేస్తున్నారు. అంటే సినిమాని సర్ప్రైజ్ చేయాలనే నా ఉద్దేశం. నేను మొత్తం ఎక్స్పెక్ట్ చేశాను, సినిమాకి వెళ్ళాను, నాకేం కిక్ ఉండదు కదా. అవునవును, సో మొత్తానికి మూవీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుందాము. మీన్ వైల్ మీరు అన్నారు కదా ఎలాగో 6-7 ప్రాజెక్ట్స్ రెడీ పెట్టుకున్నారని. ఒక చిన్న క్వశ్చన్లో, మీ ఇమాజినేషన్లో నెక్స్ట్ నేను ఈ హీరోతో ట్రై చేయాలని అనుకొని ఉంటారు కదా, అలా ఎవరిని అనుకున్నారు? కొంచెం మా ఆడియన్స్కి ఏమన్నా అలా ఇస్తాయి ఈ లోపు, ఏదన్నా మూవీస్ రిలీజ్ అయ్యే లోపు కొంచెం మీమ్స్ వేసుకొని రీఫ్రెష్ అవుతారు. అంటే యాక్చువల్లీ నాకు ఇప్పుడున్న వాటిలో బెస్ట్ యాక్టర్స్ అంటే మా జనరేషన్ ఇప్పుడు మేము చూస్తున్న దాంట్లో ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్, వీళ్ళతో చేయాలని అందరికీ ఉంటుంది. వాళ్ళ తగ్గట్టు కథ నా దగ్గర ఉంది. వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తే కూడా ఏం చేయాలో కూడా ఉంది కదా. అసలు ఇమాజినేషన్ యాక్షనేనా? ఫుల్ యాక్షన్, ఫుల్ యాక్షన్. అసలు అంటే అన్నారు కానీ అవును ఎంత బాగుంది, ఎన్టీఆర్ అల్లు అర్జున్ యాక్షన్ అంట. బాబా ఇక కొంచెం మన మీమ్స్ రాజా కొంచెం వేసుకోండి కొద్దిగా. ఈ రకంగా నన్ను ఏదైనా మంచి కాన్సెప్ట్ వస్తే మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా షేక్ అవుతుందేమో, చూద్దాం. ఇంకా ఏమన్నా స్టోరీస్ లైక్ ఏ జానరాస్ ఎక్కువ తీద్దాం అనుకుంటే? నాకు యాక్చువల్లీ లేడీ ఓరియంటెడ్లో 4-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఉమెన్ బీయింగ్ ద మెయిన్ సెంటర్ రోల్, కానీ దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయకపోతే అది కమర్షియల్గా వర్కౌట్ అవ్వదు. అవును, సో వాళ్ళని కమర్షియల్గా చూపించే స్టైల్లో నా దగ్గర 3 స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఓకే, మరి 3 స్క్రిప్ట్స్లో ఎవరిని అనుకుంటున్నారు? సో ఒకటే రోడ్ ఫర్ కంగనా రనౌత్, సమంత,
ఈ కైండ్ ఆఫ్ అంటే ఉమెన్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట. అంటే నా క్యారెక్టరైజేషనే ఇప్పుడు పోగిలో మహేష్ బాబుకి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, అలా అమ్మాయికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటే రియల్ గానే అలా ఉంటే కొంచెం మీకు ఇంకా ఈజీ అవుతుంది. అది మొయ్యాలంటే అమ్మాయికి కొంచెం బయట కూడా పవర్ ఉండాలి. అవునవును. సో అలా అయితే కంగనా రనౌత్ కి పొగరుంది అని చెప్పిన లోపలికి రా చెప్తా డైరెక్టర్ అండ్ హీరో అండ్ రైటర్ అని చెప్పాలి. కొంచెం పొగరు, మొత్తం పొగరు అని లేదు. ఓకే, దట్స్ గుడ్. ఓకే, నెక్స్ట్ తర్వాత కొంచెం పొగరు సమంతకు ఉంది. నాకు కాన్ఫిడెన్స్ అయ్యేట్టుంది. లేదు, సో అంటే సమంతకి కొంచెం పొగరుంది, అది నా సినిమాకి ఉపయోగపడుతుంది. ఇది టైటిల్, ఇది thumbnail. మాకు చూడగానే సౌందర్య గారిని చూసారు అనుకోండి, మనకి ఏం వస్తే పొగరు చక్కగా ఉంది. రమ్యకృష్ణ గారిని చూడగానే అది అంటే ఆ స్క్రీన్ మీద వచ్చే పొగరు గురించి, అదే ఏదో మొత్తానికి వచ్చేటట్టు పొగరు. ఓకే, ఫైన్ అండి. సో మొత్తానికి మీరు ఇవన్నీ చేసిన తర్వాత టీమ్ సక్సెస్ఫుల్గా ఉంది, స్క్రిప్ట్ ఇవన్నీ బాగా రెడీ అయ్యాయి, మీరు ఆడియన్స్ థియేటర్కి వచ్చి అవును ఓటీటీ రిలీజ్ ప్లాన్ ఏమైనా ఉందా ఇంతకీ? అంటే వీ అప్లైడ్ ఫర్ ఆల్ ద ఓటీటీస్. ఇప్పుడు ఎలాగంటే చిన్న సినిమాలకి దెర్ ఇస్ నో బయింగ్ కాన్సెప్ట్, ఈ షేరింగ్ రెవెన్యూ కాన్సెప్ట్ ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ వేరే ఎలిజిబుల్ స్టేజ్కి వచ్చాము. ఓకే, కానీ ఇది రిలీజ్ చేస్తేనే కన్సిడర్ చేస్తున్నాం. కన్ఫర్మేషన్ అవుతుంది. ఏదైనా అంతే, రిలీజ్ చేస్తారు లేదా డౌట్ ఉంది ఓటీటీస్కి. ఓకే ఓకే, సో రిలీజ్ అయ్యాక విల్ మెయిల్ దెమ్, ఐ హ్యావ్ సమ్ కాంటాక్ట్స్. రైట్ రైట్. సో గ్యారంటీగా ఏదో మంచి ఓటీటీలో ప్లేస్ చేస్తాను. ఓకే, సో మరి నెక్స్ట్ ఈ మూవీ తర్వాత మీరు అనుకున్న స్క్రిప్ట్ కావచ్చు ఏదైనా సరే, ఎంత గ్యాప్లో ఒక మూవీ మా ముందుకు తీసుకొస్తారు? అట్లా ఇండస్ట్రీకి దగ్గరగా, ఎప్పుడు మార్కెట్కి దగ్గరగా ఎలా ఉందాం అనుకుంటే? అంటే నేను అనుకున్న ప్రకారం జూలై అంతా కూడా నేను నా స్క్రిప్ట్ పట్టుకు నెరేషన్స్ చేద్దామని అపాయింట్మెంట్స్ తీసుకుంటాను. ఆగస్ట్లోనే ఓపెనింగ్ చేయొచ్చు అని ఒక పాజిటివ్ ఒక ఆశతో ఉన్నాను. రైట్. సో ఇక చివరిగా ఇన్ని ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు ఒక మూవీ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో చేయాలి అని తపన పడుతూ, లేకపోతే ఏదో చేస్తూ ఒక దగ్గరే ఆగిపోయి ఏది రావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళందరికీ కానీ మీరు ఏం చెప్తారు? అసలు మూవీ అంటే ఫస్ట్ ఒకటే ఉన్నాయి అందరికీ నేను చెప్పే కరెక్షన్ అంటే, మీకు నచ్చిన సినిమా కాకుండా ఆడియన్స్ ఏ సినిమా చూడాలనుకుంటున్నారో ఆ సినిమా రాయండి. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, ఏ సినిమా అయినా ఎంకరేజ్ చేసే ఆడియన్స్ లేరు. దే వాంట్ సంథింగ్, నేను హాల్కి రావాలంటే నాకు ఒకటి కావాలి అని ఫస్ట్ అక్కడి నుంచి థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. లేదు అందరు సెట్ అయిపోయారంటే ఏదైనా భారీగా కల్కి లాంటి తీస్తే అందరు చూస్తున్నారు. గ్రాండీర్ తీయగలిగిన బడ్జెట్స్ నీకు పెట్టగలిగితే దట్స్ డిఫరెంట్ సినారియో. బట్ కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం అండర్స్టాండ్ ద ఇండస్ట్రీ ఫస్ట్. ఇండస్ట్రీలో కష్టాలు ఉన్నాయి, అది అర్థం చేసుకుని సినిమా రాయగలిసిన, సినిమా తీసినా ఇప్పుడు సక్సెస్. రైట్, సూపర్. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీ గురించి కూడా ఒక మీ సినిమా గురించి కూడా ఒక 2 మాటలు మా ఆడియన్స్కి. సో ఈ వారం మీరు జూలై ఫస్ట్ వారం అందరికి శాలరీస్ పడి ఉంటాయి, సాటర్డే. ఇది కూడా ప్రీ ప్లాన్డే. సో ఎవరైనా రిలీజ్ ఏవో మంచి సినిమా చూసుకుంది అంటేనే అవుదాం, స్ట్రెస్ అయి ఉంటారు కదా ఈ వారం, రిలాక్స్ అవటానికి లోపలికి రా చెప్తా. సో ఇది సెట్ అనమాట. ప్లీజ్ కమ్, ఎంకరేజ్ అవర్ టీమ్. చాలా కష్టపడి సినిమా తీసాం, అందరూ తీస్తారు, మేము తీసాం. మీరు ఇష్టపడి ఆ సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్, సూపర్ అండి. సో మొత్తానికి చూస్తారు కదా, లోపలికి రా చెప్తా అంటే సంగతి ఏంటో మరి లోపలికి వెళ్ళండి, అప్పుడు చెప్తారంట జూలై 5th థియేటర్స్కి. సో అంటిల్ దట్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.